కానీ 1983కి వెళ్తే అధ్యక్ష, ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గర తీసుకెళ్లారు అధ్యక్ష. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీరు చూస్తే అధ్యక్ష, ఆనాడు సింగపూర్కి వెళ్ళి సేవలు, మెరుగైన సేవలు ప్రజలకు ఎట్లా అందిస్తున్నారని చూస్తే సిటిజన్ సర్వీస్ సెంటర్ సింగపూర్లో చూస్తారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి తీసుకురావాలని ఆనాడు ఈ సేవ పేరుతో ఒక సెంటర్ తీసుకొచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ నుంచి మొదలైందో అది అనేక సర్వీసెస్ ఇస్తూ పోయింది అధ్యక్ష. ఆ ఈ సేవ మళ్ళీ తిరిగి మీ సేవగా మారటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని పదే పదే ఆనాడు గౌరవ సభ్యులందరికీ చెప్పినట్లు నేను తెలుసుకున్నాను అధ్యక్ష. మీరు కూడా ఆ హౌస్లో ఆనాడు ఉండే అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది ఈరోజు స్టాన్ఫర్డ్ గురించి చెప్పారు అధ్యక్ష. నేను బలంగా నమ్మేది MBAs ఫర్ ఇండియా, బట్ పాదయాత్ర భారత్ కోసం చాలా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే MBA ద్వారా టెక్నాలజీ నేను తెలుసుకున్నా, కానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఉన్న చాలా మంది గౌరవ సభ్యులు నాతో నడిచారు అధ్యక్ష. కొంతమంది నా స్పీడ్ అందుకున్నారు, కొంతమంది నాకన్నా స్పీడ్గా నడిచారు, కొంతమంది నాకన్నా స్లోగా నడిచారు. బట్ అందరిని నడిపించాను అధ్యక్ష. ఆ రోజు నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు తీసుకోవాలన్నా మేము వెళ్ళి ఆఫీస్ ముందర నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి. ఈరోజు బటన్ నొక్కితే ఒక సినిమా చూడగలుగుతున్నాం, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే ఏకంగా ట్యాక్సీ బండి మా గ్రామానికి వస్తుంది. కానీ ప్రభుత్వ సేవలు ఎందుకు రావట్లేదని సూటిగా నాడు నన్ను ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. నుంచోవాలనో లేదంటే ఒకరోజు వాళ్ళకి వస్తున్న జీతం పోతుందన్న బాధలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఏదో వెళ్తే మెరుగైన సేవలు వస్తాయని అనుకోవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, మా సొంత నియోజకవర్గం మంగళగిరి అధ్యక్ష, మనకి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎక్కువ శాతం ఎంపీటీసీలో తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి ఆనాడు కైవసం చేసుకున్నాం అధ్యక్ష. ఆనాడు ఎంపీపీగా బీసీ మహిళా రిజర్వేషన్ వస్తే కావాలని మా చెల్లమ్మకి ఆనాడు సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాటి శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నేను అనుకున్నా మార్పు తీసుకురావాలి వ్యవస్థకి. అంటే ఒక సర్టిఫికెట్ కోసం ఎలా హింసిస్తున్నారు, ఎలా వేధిస్తున్నారు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నాను అధ్యక్ష. అక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మొన్న చెప్పారు మంచి విద్య అందించాలి, ధనవంతులకి, పేద కుటుంబాల పిల్లలకి నాణ్యమైన విద్య అంటే ఈక్వల్గా ఉండాలి విద్య అని మీరు చెప్పారు అధ్యక్ష. అది ప్రభుత్వం అందిస్తున్న సేవ అంటే సర్వీసెస్లో కూడా అదే విధానం కొనసాగించాలి, నడిపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన చాలా చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మంచి పరిపాలన అంటే ఏంటనే దానిపైన చాలా ఆలోచించాను అధ్యక్ష. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం కంపడకూడదు, కానీ పరిపాలన కంపడాలి. ఎక్కడ చూసినా పరిపాలన ప్రజల జోబులో ఉండాలనేది ఆనాడు ఆలోచించాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది ప్రజల రోజువారీ జీవితంలో ఒక పక్కన అధికారులు, ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఉండకూడదు అధ్యక్ష. అంటే కరెంట్ బిల్లు మన పాత్ర ఏంటి, అంటే కాస్ట్ సర్టిఫికెట్లో మన పాత్ర ఏంటి, అంటే బేసిక్ సర్వీసెస్ నేరుగా ప్రజలకి అందజేయాలి అన్న ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, దేశం మొత్తం వాట్సాప్ పైన ఉంది, అది కొత్త ఏం కాదు. మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్గా ఆన్బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా మనమిత్ర పేరుతో, అంటే పెద్ద ప్రభుత్వం అనే పేరు కాకుండా మనమిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ప్రభుత్వం ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు స్వీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈరోజు చూసి అసలు మనమిత్ర అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్కి ఒక గేమ్ చేంజర్గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ 200 సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు, ఎస్టోనియా గౌరవ సభ్యులు ఒకరు ప్రస్తావించారు,
ఎస్టోనియాలో ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ చైన్ పైన ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మాట్లాడతాను. అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్డ్ కార్యక్రమాలు చేశారు. ఇంకా యూఏఈ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అంటే మన కూటమి ప్రభుత్వం గవర్నెన్స్లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదో కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనూగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐతో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. మీరు చూస్తే మన మిత్ర అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం. బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష. మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ 19, 2024లో పెట్టుకున్నాం. ఎంఓయూ అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. జనవరి 30, 2025కి 150 సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసినానికి రోల్అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలాఖరు కల దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. సర్వీసెస్ చూస్తే 3 కేటగిరీస్ కింద ఉన్నాయి ప్రభుత్వం. ఒకటి నేరుగా అందించే సర్వీస్, రెండోది వచ్చేసి ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో అది, మూడోది మొత్తం సంస్కరణలే తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని సర్వీసెస్ అందజేసినాక అధ్యక్ష. అది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా మన కదిరికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళాం అధ్యక్ష. లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు పెట్టడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా నేను మాట్లాడా. సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడా. ఒక్కసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎందుకు 100 సార్లు మళ్ళీ తిరిగి ప్రజలను అడగాలి మనం? అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నాం? 6 నెలలకు ఒకసారి ఎందుకు వాళ్ళు రావాలి? పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయని అది కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. సో ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ తీసుకొచ్చామో అది నేరుగా వాట్సాప్లో సులభంగా పెట్టే సర్వీసెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు రాబోయే సర్వీసెస్ అన్ని కొన్ని చట్టాలని సవరించి తీసుకొచ్చే సర్వీసెస్ కాబోతున్నాయని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు అన్నట్టు గౌరవ సభ్యులు అన్నట్టు ఈరోజు మీరు చూస్తే సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాం. సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్లో బాధేస్తున్నాం. అట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్, ఈరోజు అన్నిటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. ఎయిర్పోర్ట్లో క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. అట్లా వాడిన ఎందుకు సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ వాడకూడదు? ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ అప్పుడు వస్తుంది. ఇప్పుడు సింపుల్గా సెక్యూరిటీ పేపర్ పైన ప్రింట్ వచ్చినంత మాత్రాన అది సెక్యూర్ డాక్యుమెంట్ అనుకుంటాం, చాలా పొరపాటు. ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఏపీపీఎస్సీలో కూడా సంస్కరణల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సూచనలు ఇవ్వనప్పుడు నేను కొంతమంది సభ్యులతో మాట్లాడాను. అప్పుడు వాళ్ళు చెప్పారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది. అక్కడ అధికారుల టైం ఒక్కొక్క డాక్యుమెంట్ వచ్చి 5-10 డాక్యుమెంట్లు ఒక్కొక్కటి వెరిఫై చేసాక చాలా టైం పడుతుంది. కానీ అదే కానీ ప్రతి డాక్యుమెంట్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తే సింపుల్గా స్కాన్ చేస్తే ఆ సర్టిఫికేట్ బ్లాక్ చైన్ పైన ఉంటుంది. సర్టిఫికేట్లో పైన ఉన్న వివరాలు నేరుగా ప్రభుత్వం పేజ్ పైన కూడా ఉంటుంది. సో ఈజీగా అది 2 వెరిఫై చేసినాకి సెకండ్స్లో అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది అధ్యక్ష. అది మొదటిది. రెండోది అధ్యక్ష, మీరు చూస్తే పేమెంట్స్ అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసాం. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మొత్తం మనం ఇంటిగ్రేట్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ చాట్ బాట్ ద్వారా ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డ్రాప్ డౌన్కి వెళ్ళాలి, ఏపీఎస్ ఆర్టీసీ క్లిక్ చేయాలి, నేను ఏ ఊరు నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నా, ఏ ఊరికి వెళ్ళాలి, మళ్ళీ టైం ఆప్షన్స్ ఇస్తుంది. ఇదంతా కొంచెం ప్రాసెస్. ఇది కట్ షార్ట్ చేయాలని సింపుల్గా రేపు నేను ఆ నంబర్కి వెళ్ళి హలో అని కొడితే మీకు ఎట్లా సేవ చేయొచ్చు అని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఈ ఊరు నుంచి ఈ ఊరికి బస్సులో వెళ్ళకుండా ఈ రోజు పలాన్ టైం ఆటోమేటిక్గా అది ఆప్షన్స్ ఇస్తుంది, సింపుల్గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు అధ్యక్ష. సో డ్రాప్ డౌన్ అనేది కూడా ఉండదు, చాలా ఈజీగా. అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాట్లాడతామో నేరుగా ఏఐ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని మన లక్ష్యం. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, కరెంటు బిల్ నేను కట్టాలి. ఇప్పుడు కరెంటు బిల్ ఇప్పుడు ఈరోజు నేను కట్టాలంటే వాట్సాప్కి వెళ్ళి హలో కొట్టిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్లో కరెంట్ బిల్ కట్టాలి, పలాన్ బిల్ నంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది. రేపు సింపుల్
కరెంటు బిల్ నేను కట్టాలనుకుంటున్నాను, ఓకే మీ నంబర్ ఇవ్వండి అంటాను, నంబర్ ఇస్తాను, జనరేట్ అయిపోతే మీరు సులభంగా కట్టేసడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొస్తే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించవచ్చని మేము బలంగా నమ్ముతున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు భాషలపైన చాలా చర్చ జరుగుతుంది, దేశం మొత్తం చర్చ జరుగుతుంది. కేవలం ఒక ఇంగ్లీషో తెలుగో హిందీ కాదు, ఎందుకంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనం ఒరియా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడే ఉన్నారు, తమిళ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అన్ని భాషలకి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా చేయబడుతూనే గౌరవ సభ్యులందరూ కూడా తెలుపుతున్న అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఎండోమెంట్లో 77 సర్వీసెస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక టెంపుల్ దర్శనం కానివ్వండి, సేవా బుకింగ్ కానివ్వండి, డొనేషన్ కానీ, ప్రసాదం కానివ్వండి, చివరికి అకామిడేషన్ కూడా బుకింగ్ చేసాక ఆస్కారం ఇచ్చాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు, టీటీడీని కూడా ఇమ్మీడియట్గా ఈ ప్లాట్ఫామ్ ఆయనకి తీసుకురామని చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా మేము అక్కడున్న అధికారులతో కూడా మేము చర్చిస్తున్నాం. మ్యాక్సిమం ఇంకొక 30 డేస్లో టీటీడీ సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ అయినా తీసుకురాబోతున్నామని గౌరవ సభ్యులు అందరూ కూడా తెలుపుతున్నారు అధ్యక్ష. రెండోది విద్యుత్ శాఖ అధ్యక్ష, 39 సర్వీసెస్ అందజేస్తున్నాం. బిల్ పేమెంట్, హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేదాన్ని, అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఏ నెలలో కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అందజేస్తున్నాం అధ్యక్ష. గతంలో న్యూ కనెక్షన్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అధ్యక్ష, అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు సింపుల్గా వాట్సాప్లో మాకు న్యూ కనెక్షన్ కావాలి, పలానా దగ్గర కావాలి, మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం, అధికారులు నేరుగా వెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. నేను కూడా చూసాను కొన్ని కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష, తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది అధ్యక్ష, షాక్ కొడుతుందని భయం ఉంటుంది అధ్యక్ష. అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ గురించి ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, 13 సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించాం. బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్స్, రీఫండ్ స్టేటస్, ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తాం జరిగింది అధ్యక్ష.